ఆయన గుడిని చెగువేరా భక్తి ఫౌండేషన్ చందు అగస్టిన్ ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థులపై దాడి, వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. లాఠీ చార్జ్తో ఒకరిని చంపేసి ఇంకొక 20 మంది కారణం అయ్యారు. అడగరా, వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే పేపర్ లీక్ చేసింది మీరు, క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది కూడా మీరే. మీరు ఇవ్వకుండా ఎంతకాలం చేస్తే అరాచకాలు? ఈ తరంలో పోలీసులు మీరు కొడుతున్నారు, చూస్తున్నారు, హృదయ వేదన కలుగుతుంది. దరిద్రం ఏంటంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా ఎవరు మాట్లాడలేదు, ముందుకు రావట్లే. సెలబ్రిటీస్, ఈ నటులు, మీకు డబ్బుడు సరిపోతుంది కదా, వీళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ మీకు అర్థం కావట్లేదా? నాకు ఎప్పుడు చేయాలని కలగలే. కానీ ఈ రోజు చూస్తున్న వీడియో చూస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక మొత్తం తినకుండా పిల్లలకు ప్రయోజనం చేద్దామంటే మీరు అక్రమంగా అడ్డదారిలో మీ పేపర్ లీకేజ్ చేస్తే మాట్లాడరా? వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళ రోడ్డు ఎక్కకూడదా? మీరు అనుకుంటున్నారేమో మీరు అధికారం ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నారు. ఈ రోజున ప్రభుత్వం రేపు ఉండదు. కానీ వాళ్ళ బాధ, వేదన ఎంత మనసు కలిసి వేస్తుందంటే బాధేస్తుంది. ముందు బయటికి రండి, వీలుంటే విద్యార్థులతో బయటికి రండి. ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు వాళ్ళకున్న ఆయుధం ఒకటే చదువు. మీరు దాన్ని కూడా అమ్ముకుంటా అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? చేసిన పాపం ఊరికనే పోదు. మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల పక్షాన, మీరు త్వరలో మీకు చర్మ జీతం పాడేది విద్యార్థులే. వాళ్ళు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు. సామాన్యులుగా మాకే ఇంత బాధ కలుగుతుంది, వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో చెప్పండి. వాళ్ళ ఆయుధం చదువే కదా. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు చర్మగీతం పాడేది త్వరలో ఉంటుంది.